హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు రాజీ వ్లాగు. ఇడ్లీలోకైనా, అన్నంలోకైనా, దోశలోకైనా చాలా బాగుంటుంది పల్లీ చట్నీ అండ్ పచ్చడి కూడా అంటారు. సరే, ఎలా చేసుకున్నామో చూసేద్దామా. ముందైతే ఒక గుప్పుడు పల్లీలు తీసుకొని మంచిగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ వేసుకొని అదే బండిలోకి ఇంకొంచెం నూనె వేసుకొని పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి. అవి కూడా మంచిగా వేయించుకోవాలన్నమాట. ఎందుకంటే నూనె ఎక్కువైపోతే అది చిట్లి మన మొఖాన్ని మీద పడితే. ఇప్పుడైతే టమోటాలు ఇక్కడ తబలా ఒక అరకిలో తీసుకున్నాను. టమోటాలు, పచ్చిమిరకాయలు ఒక 10 మిరపకాయలు ఎక్కువే ఉంటాయి. అయితే సన్నగా అలా కట్ చేసుకోవాలన్నమాట. అన్నీ కూడా కట్ చేసుకొని పైన తొక్క తీసేసి కట్ చేసుకోవాలన్నమాట 4 ముక్కలుగా. అన్నీ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు పచ్చిమిరకాయలు తీసి పక్కన పెట్టుకొని ఇంకొక గింట నూనె వేసుకొని ఇవి కూడా టమోటాలు కూడా మంచిగా దాంట్లో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు కొంచెం ఒక 2 చెంచాలు కల్లుప్పు అన్నమాట. కల్లుప్పు వేస్తే మనకి టమోటా అనేది తొందరగా మగ్గిపోయిద్ది. ఒక 10 నిమిషాలు మూత అయితే పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసైతే కలపెట్టుకుందాం. ఇంకొక 5 నిమిషాలు ఉంచుకుంటే సరిపోయిద్ది అనమాట. మనం బాగా మెత్తగా ఉడికిపోయిద్ది టమోటా అన్నమాట. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించి పెట్టుకున్న పల్లీలు, పచ్చిమిరపకాయలు, ఒలిసి పెట్టుకున్న ఒక వెల్లుల్లి రెబ్బ, అలాగే చింతపండు వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది. ఎర్రగడ్డ, అవి ముందుగా అయితే అన్నీ వేసుకొని టమోటా వేయకుండా బరగ్గా పెట్టుకోవాలన్నమాట మిక్సీకి. ఇప్పుడు తర్వాత టమోటా కూడా అలాగే వేసుకొని చల్లారిపోయిన తర్వాత మిక్సీలో వేసుకొని పైన ఒక 2 చిన్న ఉల్లిపాయలు, ఉల్లిపాయ, కొత్తిమీర వేసుకోవాలన్నమాట. ఇలా ఉండాలన్నమాట. మనకి అంత మెత్తగా ఏమి ఉండకూడదు. ఇడ్లీలోకైనా, దోశలోకైనా, అన్నంలోకైనా, దేంట్లోకైనా పచ్చడి అయితే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకైనా నెయ్యి వేసుకుని తింటే ఇంకా చాలా బాగుంటుంది. పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు ఎవరైనా తినచ్చు. కాకపోతే కారం ఎంత వాడుకోవాలనేది మనం చూసుకోవాలన్నమాట. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఇంకా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చిన్న చిన్న వీడియోల కోసం. సరే, ఉంటే బాయ్. రేపు ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తా. బాయ్.